Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhari Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhai Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. దుష్ట శిక్షణ చేసే మహిషాసుర మర్దినిగా శరన్నవరాత్రులు 9 రూపాల్లో జగన్మాత దర్శనమిచ్చి భక్తజనుల కళ్ళల్లో ఆనందం నిలిపింది. అమ్మ ప్రతిరూపంగా బతుకమ్మలను కొలువుదీర్చి ఊరు వాడ ఘనంగా పండుగలు నిర్వహించారు. పండుగ సంతోషం అప్పుడే అయిపోలేదు. మరికొద్ది రోజుల్లో దీపావళి పండుగ రానుంది. దసరా దీపావళి మధ్య రోజులు నిండు మనసుతో ఏ పని తలపెట్టినా విజయాలు శుభాలు. అందుకే ఈ టైంలో మార్కెట్లో జోష్ మామూలుగా ఉండదు. కొనుగోళ్లకే కాదు, జీవితంలో అత్యంత కీలకంగా మారే రియాలిటీ ఇన్వెస్ట్మెంట్స్ కు అత్యంత అనుకూలమైన టైం ఇదే. ఈ విషయంలో మీకు తోడుండి మీకు చక్కటి మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. వాట్ ఈస్ గుడ్ ప్రాపర్టీ? ఇది అందరికీ తెలుసు. బట్ వేర్ ఈస్ ద గుడ్ ప్రాపర్టీ? రేపటి రోజున ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అనుమతులతో డెవలప్ చేసిన ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ కావాలా? అది 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్. దానికో చక్కటి వేదికుంది. అదే www.naradkotelangana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నెరడ్కో ఆన్లైన్లో ఉంచుతోంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. ఆటగాళ్ళు ఎందరో, ఛాంపియన్ ఒక్కడే. రియాలిటీ రంగంలో ప్రాపర్టీ షోలు చాలానే జరుగుతుంటాయి, కానీ ఇందులో ఛాంపియన్ ఏదంటే మరో మాటే అక్కర్లేదు. అదే నారెడ్కు తెలంగాణ ప్రాపర్టీ షో. ఏటా దసరా దీపావళి మధ్య రియాలిటీ సెక్టార్కు కొత్త జోష్ తీసుకొచ్చే ఈవెంట్ ఇది. క్రమం తప్పకుండా 14 ఏళ్లుగా ఒకే టైంలో ప్రాపర్టీ షో నిర్వహిస్తూ అటు కస్టమర్లకు ఇటు డెవలపర్ల మనసులో చెరగని ముద్ర వేస్తోంది. అందుకే ఈ ఈవెంట్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని హైదరాబాద్తో పాటు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇన్నాళ్లుగా ఎంతో ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్న నారెడ్కో తెలంగాణ చాప్టర్ ప్రాపర్టీ షో స్టార్ట్ అయ్యే టైం వచ్చేసింది. ఈ ఫెస్టివల్ సీజన్ లో ప్రతి ఒక్కరి సొంతింటి కళను నిజం చేసేలా ఈ నెల 10, 11, 12 తేదీల్లో ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించనుంది. ఇట్స్ హోమ్ టైమ్ థీమ్ తో హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగే ఈ ప్రాపర్టీ షోకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. హైదరాబాద్ లో హైటెక్స్ లో అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఎక్స్పో జరగబోతుంది. స్టేట్ లో ఉన్న రియల్ ఎస్టేట్ డెవలపర్స్ వాళ్ళు వేసే వెంచర్లు, ప్రాజెక్టులు అన్ని మీరు డైరెక్ట్ గా చూడొచ్చు, ఒకే చోట చూడొచ్చు. హైదరాబాద్ హైటెక్స్ లో ప్రాపర్టీ షో నిర్వహించనుంది. ఇందులో హైదరాబాద్ లో ఉన్న అందరు బిల్డర్స్ పాల్గొంటారు. సో మీరందరూ కూడా విజిట్ చేసి మీకు అనుకూలమైన మీ బడ్జెట్ లోనే ఇల్లు కానీ, అపార్ట్మెంట్ కానీ, ఫ్లాట్ కానీ ఏదైనా సరే మీకు ఇష్టమైంది, మీకు అనుకూలమైన ధరల్లో మీరు మీ ఇల్లుని సొంతం చేసుకోవచ్చు. సో డెఫినెట్గా విజిట్ చేయండి. నరేడ్కో ప్రాపర్టీ షో జరుగుతుంది. 150 కంపెనీస్ అన్ని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తున్నారు. మీ బడ్జెట్ తగ్గట్టు అన్ని విత్ సిస్టమ్స్తో జరుగుతాయి. కాబట్టి యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నారెడ్కో ప్రాపర్టీ షోకు ప్రఖ్యాత రియాలిటీ సంస్థ ఏఎస్బిఎల్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైమండ్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఈ మెగా ఈవెంట్ లో భాగస్వామ్యం కావడంపై ఏఎస్బిఎల్ సిఇఓ అజితేష్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఏఎస్బిఎల్ గ్రూప్ సిఇఓ అజితేష్ గారితో ఉన్నాం. హలో సార్. హలో అండి. సార్, మీరు ఈ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో డైమండ్ స్పాన్సర్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దీని గురించి మా వ్యూవర్స్కి ఏదైనా చెప్తారా? ఫస్ట్లీ మీ ద్వారా మీ ప్రేక్షకులందరికీ కనెక్ట్ అవ్వడము ఐఎమ్ రియలీ హ్యాపీ అండి. నారెడ్కో ఈవెంట్ ఎవ్రీ ఇయర్ ఇదే టైం అవుతుంది లాస్ట్ 14 years గా. ఇట్స్ అ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ద కస్టమర్స్ టు కమ్ అండ్ ఒకటే దగ్గర మనకి వేరియస్ ప్రాపర్టీస్ దొరుకుతాయి. ప్రాస్పెక్టివ్ బయర్స్ అక్కడికి వచ్చి కంపేర్ చేసుకొని ఏ ప్రాపర్టీ వాళ్ళకి బెస్ట్ సూట్ అవుతుందో, ఏ లొకేషన్ బెస్ట్ సూట్ అవుతుందో ఒకటే దగ్గర కంపెనీ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు. కాబట్టి ఇది మచ్ ఈజియర్ అవుతుంది. సో ఈ ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్స్ ని షోకేస్ చేయబోతున్నారు? మావి మెయిన్లీ 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఇప్పుడు వాట్ వీఆర్ షోకేసింగ్. ఒకటేమో ఏఎస్బిఎల్ ల్యాండ్ మార్క్ అని చెప్పి కుకట్పల్లిలో కడుతున్నాము. సో అది షోకేస్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఏఎస్బిఎల్ లాఫ్ట్ అని ఒకటి కడుతున్నాము. అది నెక్స్ట్ ఇయర్ హ్యాండ్ ఓవర్ ఉంది. అది ఇంక ఏఎస్బిఎల్ బ్రాడ్వే రీసెంట్లీ మేము లాంచ్ చేశాము. ఈ 3 ప్రాజెక్ట్స్ మెయిన్లీ అక్కడ షోకేస్ చేయడం జరుగుతుందండి.
అండి. ఇవన్నీ వచ్చేసి 3 and 4 BHK అపార్ట్మెంట్స్. సో రఫ్లీ సుమారు అరౌండ్ 1.8 crores to 2.5 crores దాకా ఉంటుంది. అండ్ మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్తే టీమ్ అంతా దే ఎక్స్ప్లెయిన్. సో ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇస్ దిస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్? డెఫినెట్లీ అండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది మీరు చూస్తే గత 2 సంవత్సరాలుగా మన ఐటీ లీజింగ్ చాలా అవుతుంది. సుమారు సంవత్సరానికి 1,25,000 నుంచి 1,50,000 జాబ్స్ మనం జనరేట్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ న్యూ కమర్షియల్ లీజింగ్. న్యాచురల్లీ ఎప్పుడైతే ఉద్యోగాలు వస్తాయని ఇల్లుల రిక్వైర్మెంట్ కూడా అవసరం పడుతుంది. సో ఈ ఐటీ రంగంలో జరిగే ఎంప్లాయ్మెంట్ వల్ల హౌసింగ్ డిమాండ్ పుష్ అవుతుంది. అది కాకుండా మన దగ్గర ఫార్మా ఎంప్లాయ్మెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ అలానే ఇప్పుడు కొంగరకలాన్ సౌత్ హైదరాబాద్ సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంప్లాయీస్ ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్ వేరియస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా వాళ్ళ ఫెసిలిటీస్ పెట్టి 1,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. బికాస్ జాబ్ జనరేషన్ ఇస్ వెరీ గుడ్ ఇన్ హైదరాబాద్. ఖచ్చితంగా మనకి డిమాండ్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ మన ఇన్ఫ్రా కూడా ఇండియాలో ఉన్న అన్ని సిటీస్ మీద మన దగ్గర ఉన్న ఇన్ఫ్రా బెస్ట్ ఇన్ ద కంట్రీ. దాట్ ఆల్సో మనకి ఖచ్చితంగా యాడ్ అవుతుంది. సో హైదరాబాద్ ఫ్యూచర్ నెక్స్ట్ 10 years కి ఇస్ వెరీ రోబస్ట్. That's really great, sir. Thank you for your time. Thank you so much. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. దసరా వేడుకలు పూర్తయ్యాయి. త్వరలో దీపావళి పండుగ రానుంది. ఈ టైంలో డ్రీమ్ హౌస్లో అడుగు పెట్టడం ఎవరికైనా లైఫ్ టైం అచీవ్మెంటే. ఈ సంతోషాన్ని కానుకగా ఇస్తోంది గిరిదారి కన్స్ట్రక్షన్స్. రాజేంద్ర నగర్ సమీపంలో గిరిదారి సంస్థ డెవలప్ చేసిన అల్ట్రా మోడర్న్ ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఓఆర్ఆర్ సమీపంలో ఎయిర్పోర్టుకు చేరువలో రాజేంద్ర నగర్ వద్ద ఉన్న లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ప్రాస్పరా కౌంటీలోని 121 ట్రిప్లెక్స్ విల్లాస్ న్యూ జనరేషన్ లైఫ్ స్టైల్ కు అద్దం పట్టింత గ్రాండ్ రేంజ్ లో ఉంటాయి. ఇందులో ఇంకా అతి కొద్ది విలాస్ మాత్రమే, అవి సింగిల్ నంబర్ డిజిట్స్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ ఫ్యూచర్ రెడీ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీ సొంతం చేసుకునే అరుదైన అవకాశం కొద్ది మందికి మాత్రమే ఉంది. వెంటనే త్వరపడండి. హలో అండి అందరికీ. సో గిరిదారి కన్స్ట్రక్షన్స్ అనగానే హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీ లైఫ్ స్టైల్ని తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా పరిచయం చేస్తున్నారు. సో మనందరికీ సుపరిచితులే ఆయన గిరిదారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి రెడ్డి గారు మనతో ఉన్నారండి. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో. హౌ యూ సార్? ఫైన్. కిస్మత్పూర్లో ప్రాస్పరా కౌంటీ హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉంది కదా. సో ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కొన్ని చెప్పండి. కిస్మత్పూర్లో హైదరాబాద్ #1 విల్లా ప్రాజెక్ట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. నేను ఏదైతే కలగనను 100% అదే లెవెల్ ఆ ప్రాజెక్ట్ రావడం జరిగింది. ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం ప్రాజెక్ట్. హ్యాండ్ ఓవర్ కూడా చేస్తున్నాం. ఇంటీరియర్ కూడా చేసుకుంటూ ఉన్నారు కస్టమర్లు. ఇట్స్ అ బ్యూటిఫుల్ నా డ్రీమ్ ప్రాజెక్ట్. 100% హైదరాబాద్లో ది బెస్ట్ ప్రాజెక్ట్ కావాలని నా కోరిక. ఆ రకంగానే దాన్ని తీర్చిదిద్దాం. 100% ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అవుట్డోర్ కానీ ఇండోర్ కానీ ఎవ్రీథింగ్ వన్స్ గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇట్స్ అ 5 star లగ్జరీ లెవెల్ వచ్చేటట్టు ఆ తీర్చిదిద్దుతా ఉన్నాం. కస్టమర్ మోర్ హ్యాపీ. 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ తెలంగాణ చూసుకుంటా ఉంటే ఒక 200 kilometers రేంజ్. అవుటర్ రింగ్ రోడ్తో పాటు త్రిబుల్ ఆర్ వస్తే ఆల్మోస్ట్ మనకు 100 kilometers రేంజ్ మొత్తం కవర్ అవుతా ఉన్నది. తెలంగాణలో 50% మనకు అర్బన్ ఏరియా అయిపోతా ఉంది. రూరల్ ఏరియా ఒక 100 kilometers. సో ప్రతి ఒక్కరు అర్బన్లో రావాలి. అర్బన్లో పిల్లల క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. అర్బన్లోనే ఆల్మోస్ట్ మైగ్రేషన్ అవుతా ఉన్నారు. సో దానికి మనం గేటెడ్ కమ్యూనిటీస్ కూడా అంటే 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్లో కూడా మనం గేటెడ్ కమ్యూనిటీస్ ఇచ్చేసి ఇదే క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ ఉంటే డెఫినెట్గా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు. అంటే మన రాష్ట్రంకు అన్ని రాష్ట్రాల ప్రజలు ఇమిగ్రేట్ అవుతా ఉన్నారు. సో కొంతనన్నా మనం ఆపగలుగుతామనే ఉద్దేశం మీద మేము ఈ 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ కావాల్సింది వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, షాపింగ్ అండ్ హాస్పిటల్ ఈ ఫెసిలిటీ ఎక్కడైతే ఉంటుందో ఇంకోటి మంచి ఆక్సిజన్ లెవెల్స్. విలేజ్లలో బ్రహ్మాండమైన ఆక్సిజన్. అర్బన్ కొద్ది కూడా రూరల్ బెస్ట్ ఏరియా కాబట్టి వాళ్ళు అక్కడనే కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి అది బెటర్ అని చెప్పి ఆ లైన్ తీసుకోకున్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఓకే సార్. ఇంకా మీ దగ్గర నుంచి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అప్కమింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు మాకు మన్నెగూడ సంరక్షణ అనే ప్రాజెక్టు మేము 60 ఎకరాల్లో చేపట్టినాం. విల్లా ప్రాజెక్ట్కి వెళ్ళిపోతా ఉన్నాం. అది కూడా నియర్ బై మనకు 1 hour ఇన్ ఎయిర్పోర్ట్. ఫామ్ హౌసెస్ కింద మనం 1200 yardsలో 2000 SFT అంటే ప్లాన్ అంతా జరుగుతూ ఉన్నది. మంచి క్లబ్ హౌస్, బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ 60 acresలో ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు బై భూత్పూర్లో ఒక 60 acresలో భూత్పూర్లో కూడా మేము ప్లాన్ చేసుకున్నాం ఇంకో ప్రాజెక్ట్. బై వరంగల్లో కూడా అపార్ట్మెంట్స్ ప్లాన్ చేస్తా ఉన్నాం. అప్కమింగ్ ఇవి వస్తాయి. లావిష్ గా ఉండే ఇల్లు, అల్ట్రా మోడర్న్ ఫీచర్స్, సిటీలో ప్రైమ్ లొకేషన్,
ఫ్యూచర్ జనరేషన్ సైతం ఇష్టపడే అమ్యూనిటీస్, లుక్ లో బెస్ట్, క్వాలిటీలో పర్ఫెక్ట్, ఇలా రేపటి మీ కలల గృహంలో ఏది కోరుకున్నా ఎస్ అనే సమాధానం వచ్చేది ఒక్క చోటే, అదే వాసవి గ్రూప్. నిర్మాణ రంగానికి విశేష సేవలు అందిస్తున్న నారాయణకోతో వాసవి సంస్థకు సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ నారాయణకో తెలంగాణ మరికొద్ది రోజుల్లో నిర్వహించనున్న ప్రాపర్టీ షోకి వాసవి గ్రూప్ పవర్డ్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఈ ఈవెంట్ లో సిటీకి అన్ని వైపులా వాసవి సంస్థ డెవలప్ చేసిన జ్యువెల్స్ లాంటి ప్రాజెక్టులను గ్రాండ్ రేంజ్ లో షోకేస్ చేయడానికి రెడీ అయింది. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ చంద గారితో ఉన్నాం. హలో సార్. హలో అండి, అందరికి నమస్తే. సో ఇప్పుడు మీరు నారెడ్కో ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు పవర్డ్ స్పాన్సర్ లాగా. సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, సో నారెడ్కో ప్రాపర్టీ షో హైటెక్స్ వేదికగా అక్టోబర్ 10, 11, 12 తారీఖులో నిర్వహించడం జరుగుతుంది. వాసవి గ్రూప్ తరఫున నారెడ్కోలో మేము పవర్డ్ బై స్పాన్సర్డ్గా వివరించడం జరుగుతుంది. సో ఈ ప్రాపర్టీ షో ప్రత్యేకంగా మేము ఒక న్యూ లేఅవుట్ ప్రాజెక్ట్ను లాంచ్ చేయబోతున్నాము, వాసవి విజయ్ విహార్ అని చెప్పి. ఇది మీకు షాద్ నగర్లో ఉంటుంది ప్రాజెక్టు. జస్ట్ షాద్ నగర్ క్రాస్ అయిన తర్వాత బాల్నగర్లో ఒక బాలి ఇండోనేషియన్ థీమ్లో ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేయడం జరుగుతుంది. ఇది మేము స్పెషల్ అట్రాక్షన్గా ఈ ప్రాపర్టీ షోలో ప్రవేశపెట్టబోతున్నాము. అండ్ దీంతో పాటుగా వాసవి గ్రూప్ తరఫున ఈ సంవత్సరము వాసవి మెట్రోపోలిస్ ఉప్పల్ బగాయత్ లేఅవుట్లో మరియు వాసవి నందనం అన్న ఒక ప్రాజెక్టు కొంపల్లి సుచిత్రాలో, ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా ఓసీ వచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది కస్టమర్స్ కూడా. మెట్రోపోలిస్ ప్రాజెక్ట్ వి ఆల్రెడీ హ్యాండెడ్ ఓవర్. వాసవి నందనం ప్రాజెక్టు వీఆర్ హ్యాండింగ్ ఇట్ ఓవర్ ఇన్ అక్టోబర్ 2nd వీక్. అండ్ రీసెంట్గా ఒక వాసవి లేక్ సిటీ అనే ఒక ప్రాజెక్ట్ కూడా మేము డిసెంబర్ టు జనవరి మధ్యలో హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దానికోసం కూడా సో మీ ఒపీనియన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి? సో ఈ రీసెంట్ టైమ్స్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ లుకింగ్ వెరీ ప్రోగ్రెసివ్ అండి. సో ఈరోజు చూస్తే కనుక మన స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి 4th సిటీ అనౌన్స్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకు ఒక ఇండస్ట్రియల్ లేఅవుట్స్ కూడా గవర్నమెంట్ టేకప్ చేయడం జరిగింది. దాంతోపాటుగా డావోస్ అని మరి న్యూఢిల్లీ సమ్మిట్స్ అని ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ ఫోరమ్స్లో మన స్టేట్ గవర్నమెంట్ యాక్టివ్లో పార్టిసిపేట్ చేస్తూ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు 4th సిటీ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 4th సిటీ కూడా అన్ని వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సో ఒక డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఏదైతే ఒక 20 years 25 years గచ్చిబౌలి, నానాక్రామ్గూడ, టిల్లాపూర్, కోకాపేట్ ఏదైతే మనం చూసామో అది 4th సిటీలో అటువంటి ప్రోగ్రెస్ అనేది నెక్స్ట్ అప్కమింగ్ ఒక 3-4 yearsలో మనం విట్నెస్ చేయవచ్చు. ఇప్పుడు ఈ ఉన్న పరిస్థితులు ప్రస్తుతానికి మనం కంపేర్ చేసుకుంటే కనుక ఇట్ ఈజ్ సైలెన్స్ బిఫోర్ ద హెవీ రెయిన్ అన్నట్టుగా ఉంటుంది. సో ఎవరైతే మీరు సొంత ఇల్లు తీసుకోవాలనుకున్నా, ప్లాట్లు తీసుకోవాలనుకున్నా ఇది మంచి అవకాశం, మీకు ఒక మంచి టైము. త్వరగా డిసిషన్ తీసుకోండి అండ్ న్యూ ప్రోగ్రెసింగ్ హైదరాబాద్లో పాల్పంచుకోండి. కలర్స్ మేక్ యువర్ ప్లేస్ స్పెషల్. మన పరిసరాలను అందంగా మార్చేవి రంగులే. అవి మన మూడ్ను ఎలివేట్ చేస్తాయి, మన ఎమోషన్ను ప్రతిబింబిస్తాయి. ప్రకృతిలో ఎన్నో రంగులు, ఒక్కో రంగుది ఒక్కో సొగసు. నచ్చిన ప్రతి రంగు మరింత అందంగా, ప్రతి వర్ణం మరింత ఆహ్లాదంగా కళ్ళ ముందుంటే అంతకన్నా ఆనందం ఉండదు. సుదీర్ఘ కాలంగా వేలాది కట్టడాలకు తరిగిపోని సొగసుతో రంగుల హంగులెత్తిన చరిత్ర టెక్నో పెయింట్స్ది. ఇప్పటికీ 24 వసంతాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకొని రజతోత్సవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. టెక్నో పెయింట్ సంస్థ నాణ్యమైన ఉత్పత్తులు, విలువైన సేవలతో కస్టమర్ల ఆదరణ పెంచుకుంటూ పెయింట్స్ రంగంలో నేషనల్ లెవెల్కి ఎదిగింది. మిగిలిన కంపెనీలకు భిన్నంగా సప్లై అండ్ అప్లై స్ట్రాటజీతో బిల్డర్స్ కమ్యూనిటీని ఆకట్టుకుంది. గత 20 ఏళ్లలో ఒక కన్జ్యూమర్ మైండ్ సెట్, ఒక కన్జ్యూమర్ యొక్క కలర్ టేస్ట్లు, కలర్ ప్రిఫరెన్స్లు, చాయిస్లు ఎలా మారాయి సార్? కన్జ్యూమర్ టేస్ట్ చాలా రకాలుగా మారిందండి. లగ్జరీ అండ్ లుక్ అండ్ ఫీల్ వీటికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అసలు మీరు చూడని ఎన్నో ప్రొడక్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లోకి. ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి సార్, ఎన్ని షేడ్స్ ఉంటాయి సార్? ఎమల్షన్స్ అంటారు, పెయింట్స్ అంటారు, సిరప్స్ అంటారు. కన్జ్యూమర్ని కన్ఫ్యూజ్ చేసి మార్కెటింగ్ చేస్తున్నాయి కంపెనీస్. లైమ్ నుంచి ఫస్ట్ మనకి మన విలేజెస్లో మనం చూస్తే మన ఫోర్ ఫాదర్స్ అంతా కూడా ఫస్ట్ లైమ్కి బిఫోరు కౌ డంగ్ ఎక్కువ యూజ్ చేసేవారు.
దాని నుంచి మళ్ళీ ఇండస్ట్రీ ఏం చేంజ్ అయింది, లైమ్ అంటే సున్నంకి షిఫ్ట్ అయిపోయింది. ఓకే. తర్వాత దాని నుంచి ఓబిడి ఆయిల్ బాండ్ డిస్టెంపర్ అని దానికి షిఫ్ట్ అయింది. దాని తర్వాత ఇప్పుడు ఎమల్షన్స్ షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఎమల్షన్స్లో ఒక 100 క్వాలిటీస్ డెవలప్ చేశారు కన్జ్యూమర్ని కన్ఫ్యూజ్ చేయడానికి. దీంట్లో ఈ ఎమల్షన్ అని కన్ఫ్యూజ్ చేసి మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. షేడ్స్ ఈజ్ డిఫరెంట్, మీరు చెప్తున్న కలర్స్ ఈజ్ డిఫరెంట్. కలర్స్ ఎన్నేం తీసుకోవచ్చు, దానికి బేసులు ఉండేది, దానికి ఉండే బేసులు ఒక 15 బేసెస్ ఉంటాయి, పిగ్మెంట్స్ దానికి ఒక 15 పిగ్మెంట్స్ ఉంటాయి. అసలు రియల్గా మనకి మీకు కనిపిస్తున్నవన్నీ కూడా ఒక 15 to 18 పిగ్మెంట్స్ నుంచి వచ్చిన కలర్సే కొన్ని వందల వేల కలర్స్ అండి. దాని నుంచి పుట్టినవి ఒక 3000, 4000, 5000 షేడ్స్. ఇవన్నీ కూడా మెయిన్ బేసు దానికి ఉండేది ఒక 15 పిగ్మెంట్స్ ఉండే. షేడ్ అనేది మనకున్న, నేను ఎప్పుడు కూడా కస్టమర్కి ఒకటే క్లియర్గా చెప్తా, షేడ్ అనేది హాల్కి ఏ కలర్ వేసుకోవాలి, బెడ్రూమ్స్కి ఏ కలర్ వేసుకోవాలి, కిచెన్కి ఏ కలర్ వేసుకోవాలి, 100% నాకు తెలిసినంత నేను గర్వంగా చెప్తా, ఎవరికి తెలియదని చెప్తాను. ఏం సజెస్ట్ చేస్తారు సార్? హాల్కి ఏం కలర్ అంటారు, బెడ్రూమ్స్కి ఏం కలర్ అంటారు? హాల్ మనం ఇంటీరియర్స్ అండ్ ఫ్లోరింగ్స్ ఈ 2 కాకుండా వెంటిలేషన్ ఇంపార్టెంట్. ఈ 3 తీసుకున్నాకే దానికి రైట్ కలర్ని చూజ్ చేయాల్సి ఉంటుంది. బెడ్రూమ్స్ ఆల్సో సేమ్ అండి. మీకు కలర్స్కి మన మైండ్కి చాలా కనెక్షన్ ఉందండి, చాలా బ్యూటిఫుల్ కనెక్షన్. మీరు చూడండి, చాలాసార్లు మీరు చాలా అలసిపోయి మీరు షూటింగ్స్ నుంచి బయటికి ఇంటికి వచ్చినప్పుడు మీకు హోమ్ నెక్స్ట్ అంతే కదా, ఇంటికి వచ్చినప్పుడు ఒక మంచి ఫీల్ వస్తుంది. కలర్స్, ఆ వాల్స్, ఆ కలర్స్, ఆ ఇంట్లోకి రాగానే కూడా మన మూడ్ మొత్తం చేంజ్ చేస్తుంది అన్నమాట. మన మూడ్ అంతా చేంజ్ చేసేది కలర్సే. కలర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది మన లైఫ్లో. అన్ని ఫెసిలిటీస్లతో అద్భుతమైన అందంతో ప్రీమియం లివింగ్ ఎక్స్పీరియన్స్ పంచే ఇంటిని చూడగానే అనిపించే బట్ట పారడైజ్ ఆన్ ఎర్త్. పారడైజ్ ను మించి డ్రీమ్ హౌస్ ఉండాలని వారి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ గా నిలుస్తుంది అన్విత గ్రూప్. మోడర్న్ జనరేషన్ కు ఓ యూనిక్ అండ్ అవుట్ స్టాండింగ్ లివింగ్ ఎక్స్పీరియన్స్ పంచే లక్ష్యంతో అన్విత హై ఎండ్ ప్రాజెక్టులతో స్వాగతం పలుకుతోంది. సిటీకి మణిహార లాంటి 3 ప్రాజెక్టులు డెవలప్ చేస్తున్న అన్విత గ్రూప్ వచ్చే వారం హైటెక్స్ లో జరుగుతున్న నారాయణకో తెలంగాణ ప్రాపర్టీ షోలో గ్రాండ్ రేంజ్ లో తమ ప్రాజెక్టులను షోకేస్ చేయబోతోంది. ఈ ఈవెంట్ కు అన్విత గ్రూప్ ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. నారాయణకో ప్రాపర్టీ షో 10th, 11th and 12th జరుగుతుంది. ఈ ప్రాపర్టీ షోలో మీ ప్రాజెక్ట్స్ షోకేస్ చేయడమే కాదు, ప్లాటినం స్పాన్సర్స్గా కూడా వ్యవహరిస్తున్నారు. సో what do you say about it? We have long association with property show organizations, and I participated in previous Naradko also and other property expos also. We have got tremendous response. This year also we are participating as a platinum sponsor 10th, 11th, 12th in Hitex in Hyderabad. Like as I said, since we had previous participation in these shows and we had good number of customers and we had good leads, quality leads generated through this property show, and we are pretty much comfortable participating in them. And also we have some plans to launch a scheme for customers who are actually booking our properties, Naradko Property Show. సిటీలో వెల్ డెవలప్డ్ ఏరియా మేడ్చల్లో అన్విత సంస్థ అన్విత పార్క్ సైట్ ప్లాన్ చేసింది. ఈ ప్రాజెక్ట్ లో ప్రతి విల్లాకు బ్యాక్ యార్డులో పార్క్ ఉండే విధంగా డిజైన్ చేసింది. పిల్లలను గ్యాడ్జెట్స్ నుంచి గార్డెన్ వైపు నడిపించేలా ప్రతి క్లస్టర్లో యూనిక్ థీమ్ తో పార్క్ ను డెవలప్ చేస్తున్నారు. దేశంలో ఇంతవరకు ఇలాంటి థీమ్ తో ప్రాజెక్ట్ డిజైన్ చేసిన ఒకే ఒక సంస్థ అన్విత గ్రూప్. అన్విత పార్క్ సైడ్ ఈచ్ క్లస్టర్లో డిజైన్ చేశారు. ఆ క్లస్టర్ కూడా మనం ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో, మన ఫ్రెండ్స్తో మనం ఉండొచ్చు అండ్ మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో ఆర్ రిలేటివ్స్తో మనం ట్రావెల్ అవ్వచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఇప్పుడు అందరిలోనూ డెవలప్ అయింది ఫర్ మోర్ పీస్ అండ్ మోర్ రిక్రియేషన్ ఆల్సో. సో ఈ క్లస్టర్ డిజైన్ అందుకు చాలా అనువుగా అనిపిస్తుంది. అన్విత పార్క్ సైడ్ ఎప్పుడు రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్లోకి వస్తుంది. We got RERA approvals 3 months back. We are coming up with some sort of marketing schemes as suggested by our team. I think we finished around 60 villas foundations and around 40 villas slabs. The construction is happening with full swing. Our architects are in the process of finalizing the designs and material selection for interiors. Maybe by December we'll have some villas ready with interiors for showcasing to our customers. We are planning to finish one cluster also before we go seriously on marketing. We have a lot of expression of interest are coming from
various customers of that area for that project. Maybe around 25 to 30 villas we will complete the sales, and we'll wait for the completion of interiors and one cluster so that we can go to market with full swing. A lot of interest is there in customers, but we just wanted to showcase what we intend to do. Yes. And then go to customers. It's And, going to be handed over in less than 2.5 years. Okay, okay. A thing of beauty is joy forever. అవును, అందం మైమరింపచేస్తుంది, ఆనందం పంచుతుంది. పచ్చటి ప్రకృతి కన్నా ఆనందం మరేముంటుంది? నేటి అర్బన్ లైఫ్ స్టైల్ ఎన్నో కంఫర్ట్స్ను మనకు పరిచయం చేస్తుంది. ఈ కంఫర్ట్స్ను ఎంజాయ్ చేస్తూ నేచర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కావాలంటే ఏ ఫారిన్ ట్రిప్కో వెళ్ళాలనిపించడం సహజం. కానీ అంత దూరం వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు మన భాగ్యనగరంలో మ్యాన్ మేడ్ వండర్ మనందరికీ స్వాగతం పలుకుతోంది. అదే ఎక్స్పీరియం. కొన్ని అద్భుతాలను కల్లారా చూడాల్సిందే. అలాంటి అద్భుతమే ఎక్స్పీరియం. యూరోపియన్ కంట్రీస్ లో కనిపించేంత గ్రాండ్ గా రామడుగు రామ్దేవ్ గారు ఎంతో విజనరీతో దీనికి రూపకల్పన చేశారు. టుడే వీఆర్ అట్ అ వండర్ల్యాండ్ ఎక్స్పీరియంలో ఒక డిఫరెంట్ ప్లేస్లో ఉన్నాము. అండ్ ఇది ఒక ఎంట్రన్స్లా మనకు కనిపిస్తుంది. ఈ ఎంట్రన్స్ చాలా గ్రాండియర్గా, అండ్ ఆ ఆర్చ్ చూసారా, కంప్లీట్లీ ఫిల్డ్ విత్ లీవ్స్ అండ్ వెరీ బ్యూటిఫుల్ అనిపిస్తుంది. విత్ ద స్కల్ప్చర్స్ ఆల్సో, ఆ లైన్స్ ఎంత మెజెస్టిక్గా ఉన్నాయి కదా. సో కంప్లీట్లీ బ్లెండెడ్ విత్ ద నేచర్. సార్, వాట్స్ యువర్ విజన్ బిహైండ్ దిస్? ఎవ్రీథింగ్ యాక్చువల్లీ క్యూరేటెడ్ ఇన్ డిఫరెంట్ మేనర్. యాక్చువల్గా వచ్చిన వాళ్ళకి వావ్ ఫ్యాక్టర్ ఉండాలని చెప్పేసి, యాక్చువల్గా ఆర్చ్లు అంటే వుడ్ తోడు చేస్తారు, కాంక్రీట్ తోడు చేస్తారు, స్టోన్ తోడు చేస్తారు. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. కంప్లీట్లీ మొక్కలతో చేయడం అనేది జరిగిందనమాట. తర్వాత వచ్చేసి ఈ స్కల్ప్చర్ చూడండి, ఇది వరల్డ్స్ లార్జెస్ట్ లైన్ స్కల్ప్చర్. ఇది వచ్చేసి ఇండోనేషియాలో నుంచి మేము ఒక ఏదో వేలో పోతుంటే రోడ్డు పక్కన 90% తయారు చేసి రోడ్డు పక్కన పడేసి ఉండే అనమాట. ఇది వచ్చేసి తను చేసిన అతను హీ ఎక్స్పైర్డ్ అనమాట. అందుకని చెప్పి అలాగా ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆగిపోయి ఉన్నాయంట. చివరికి వాళ్ళ మనోడు గ్రాండ్ సన్ ఉన్నాడు, అతనితోటి మాట్లాడి నెగోషియేట్ చేసేసి దీన్ని ఫినిషింగ్ చేయడానికి మరి ఆ టచ్ ఇంత దీంట్లో అదే విధంగా చేయాలంటే ఎవరు ఉంటారు అని చూసేసి అలాంటి ఆర్టిస్ట్ని తీసుకొచ్చేసి మళ్ళీ ఇవి చేయించాం అనమాట. ఈచ్ 50 టన్ అండి ఇది. ద వెయిట్ ఇస్ 50 టన్. ఓకే, సో ఐ థింక్ మీరు ఎక్స్ప్లోర్ చేయడం సిటీస్ని అండ్ కంట్రీస్ని ఎక్స్ప్లోర్ చేయడం మీకు బాగా ఇష్టం. నేను 82 కంట్రీస్కి ఆల్రెడీ నేను చాలా తిరిగాను. ఆ విధంగా ఇవన్నిటిని మేము డిఫరెంట్ కంట్రీస్ నుంచి తెచ్చి ఇక్కడ క్యూరేట్ చేయడం జరిగిందనమాట. అల్టిమేట్లీ ఏంటంటే దిస్ ఈజ్ మై ప్యాషన్ ప్రాజెక్ట్. ఇది వచ్చేసి ఒక వింత ప్రపంచాన్ని చేద్దామని చెప్పేసి ఒక ఫీల్ తోటి ఇది చేయడం జరిగిందండి. వీఆర్ క్యూరియస్ టు నో అబౌట్ ఇట్ సార్. లైక్ ఎనీ అదర్ కల్చర్ని మీరు ఇక్కడ అడాప్ట్ చేయడం జరిగిందా? నేను చూసానండి, అంటే ఇది సడన్గా ఇలా వచ్చిందేం కాదు. నేను రోజుకి అంతకుముందు అయితే ఒక 4 to 5 hours ఆన్లైన్ ఇవన్నీ చూస్తూ ఉండేవాడిని. ఇది రొటీన్గా ఉండకుండా చూద్దాం అనేది నాకు బేసిక్ పాయింట్గా పట్టుకున్నాను అనమాట. ఇంతవరకు ఎవరు నాకు చెప్పలేదు ఇది ఆల్రెడీ మేము ఇక్కడ చూసాము అక్కడ చూసాము అని చెప్పేసి. అలాంటివి మేము ఇక్కడ చేయడం జరిగింది అనమాట. హైదరాబాద్ టూరిజంలో ఎక్స్పీరియం ప్రత్యేకంగా నిలుస్తోంది. అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందుకే ఈ ఎకో ఫ్రెండ్లీ వండ ప్రశంసలతో పాటు పురస్కారాలు దక్కించుకుంటోంది. రీసెంట్ గా జరిగిన వరల్డ్ టూరిజం డే సందర్భంగా హైదరాబాద్ లోని శిల్పారామంలో జరిగిన తెలంగాణ టూరిజం కాంక్లేవ్ 2025లో ఎక్స్పీరియం కు బెస్ట్ టూరిజం ప్రాజెక్ట్ గా అవార్డు లభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎక్స్పీరియం చైర్మన్ రామడుగు రామ్దేవ్ గారు ఈ అవార్డు అందుకున్నారు. ఇంట్లో అణువణువు అందరికీ నచ్చేలా, చూడగానే వావ్ అనిపించాలి, ఆఫీస్ అట్మాస్ఫియర్ అదిరిపోయింది అనిపించాలి అని అందరూ కోరుకుంటారు. లివింగ్ స్పేస్ అయినా, వర్క్ ప్లేస్ అయినా ఇంటీరియర్ ఎంత అందంగా ఉంటే సరౌండింగ్స్ కు అంత లుక్ వస్తుంది. ఇంటీరియర్ ఎక్విప్మెంట్ లో బ్యూటీ ఎంత ముఖ్యమో స్టాండర్డ్ అంతే ముఖ్యం. ఇల్లు, ఆఫీసులను అన్ని హంగులతో అందంగా, ఆధునికంగా తీర్చిదిద్దుకోవాలని ఆశించే మోడర్న్ కస్టమర్ల చాయిస్ కు తగినట్టు విస్తృత స్థాయిలో ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతున్న సంస్థ సూర్య ఇంటర్నేషనల్. 2 తెలుగు రాష్ట్రాల్లో జాగ్వార్ అధికృత డిస్ట్రిబ్యూటర్ గా విస్తృత నెట్వర్క్ తో సేవలు అందిస్తోంది సూర్య ఇంటర్నేషనల్. ముఖ్యంగా టైమ్ అండ్ ట్రెండ్స్ కు తగ్గట్టు జాగ్వార్ సంస్థ భాత్ ఎక్విప్మెంట్ లో సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తోంది. మన దేశంలో తయారై 50కి పైగా దేశాలకు ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది జాగ్వార్. ఇప్పుడు బాత్రూమ్ వేర్ లో సరికొత్త అధునాతన ఉత్పత్తుల శ్రేణి ప్రవేశపెట్టింది. అదే iCloud.
హలో ఎవ్రీవన్, సూర్య ఇంటర్నేషనల్ ఎండి డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు గారితో ఉన్నాము. సో జాగ్వార్ గురించి మరికొన్ని విషయాలను సార్ని అడిగి తెలుసుకుందాము. నమస్కారం సార్. సార్, జాగ్వార్లో కొత్తగా లాంచ్ అయిన ప్రొడక్ట్స్ గురించి మా వ్యూవర్స్కి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. అయితే జాగ్వార్లో ఎప్పటికప్పుడు సమయానుకూలంగా కొత్త ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయి. మార్కెట్లో కన్జ్యూమర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా, కన్జ్యూమర్కి కావాల్సిన కన్వీనియన్స్ తగ్గట్టుగా కొత్త ప్రోడక్ట్స్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తుంటాం. మాకు ఎప్పుడు R&D సెంటర్ ఒకటి ఎక్స్క్లూజివ్గా ఉంది దీనికి. అండ్ ఇండియాలో ఒక R&D సెంటర్ ఉన్న బాత్ ప్రొడక్ట్స్ కంపెనీ జాగ్వార్. దీంట్లో రీసెంట్గా ఐక్లౌడ్ అని చెప్పి మేము ఇంట్రడ్యూస్ చేసాం. ఐక్లౌడ్ యొక్క గొప్పతనం ఏంటంటే బాడీ మొత్తాన్ని షవరింగ్ చేస్తుంది. బాడీ షవర్స్ ఉన్నాయి, అలాగే ఓవర్ హెడ్ షవర్ ఉంది, అట్లాగే టెలిఫోన్ షవర్ ఉంది. అండ్ ఇట్ గివ్స్ యూ అ వెరీ గుడ్ రిలీఫ్ ఫర్ ది బాత్. సో ఆ రిలీఫ్ అనేది ఓన్లీ ఐక్లౌడ్లో మాత్రమే జరుగుతుంది. ఈ ప్రోడక్ట్కి మొత్తం భారతదేశంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా ఒక మంచి రెస్పాన్స్ దొరికింది. సో అలాగే ఇతర దేశాల్లో కూడా, ఇప్పుడు దుబాయ్లో మాకు సుమారుగా 8 నుంచి 10 ఎకరాల వేర్ హౌస్ ఉంది. అక్కడి నుంచి ఆఫ్రికా, గల్ఫ్లో, అట్లాగే యూరోప్ కూడా సప్లై చేస్తాము. దుబాయ్లో ఏమిస్తున్నాం, సింగపూర్లో ఏమిస్తున్నాం, లండన్లో ఏమిస్తున్నాం, అదే ప్రొడక్ట్ ఇండియాలో కూడా ఇస్తున్నాం. క్వాలిటీలో తేడా లేదు అండ్ రియల్ వాల్యూ ఫర్ మనీ. అలాగే 62 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో జాగ్వార్ ఉంది. అంటే 62 ఇయర్స్ నుంచి ద కంపెనీ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిపి ఫిట్టింగ్స్. ఇప్పుడు త్వరలో కొన్ని కొత్త ప్రొడక్ట్స్ ఇంకా వస్తున్నాయి. షవర్ ఎంక్లోజర్, వర్ల్పూల్, స్పా అండ్ హాట్ వాటర్ సొల్యూషన్స్, స్టీమ్ జనరేటర్స్. అంటే ఒక బాత్రూమ్కి కావాల్సిన ఇంక్లూడింగ్ లైటింగ్తో సహా ఇంటికి కావాల్సిన లైటింగ్, బాత్రూమ్ కావాల్సిన ప్రతి ఫిట్టింగ్, టైల్స్ తప్ప యూ నేమ్ ఇట్, వీ హ్యావ్ ఇట్. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేకమైన సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని విశేషాలతో, మరిన్ని ఇంట్రెస్టింగ్ రియాలిటీ సెక్టార్ సమాచారంతో మళ్ళీ ఇదే సమయాన్ని కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బాయ్.